వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలోని కొరసపాడు మండలం బొడ్డువాణిపాలెం గ్రామంలో జరిగిన ఇరువురి మధ్య పొలంలో చెట్టు వద్ద జరిగిన సంఘటనపై సర్పంచ్ నేరెళ్ల సుబ్బయ్య తెలిపారు. వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై ఈ ఘటనను రాజకీయంగా మోపడం సరికాదని, మంత్రి రవికుమార్ పాలనలో గ్రామం అభివృద్ధి చెందిందని, సంఘటన గురించి ఆయనకు తెలియదని తెలిపారు. మన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి చింతల అశోక్ గారు, ఈయన మన ఏరియా కాదు, మన దగ్గర మనిషి కాదు. ఇతనికి విషయాలు ఏమీ తెలియదు. అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని మైండ్ తగ్గట్టుగానే ఇతన్ని నియమించుకున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా 2 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులకి స్థలం దగ్గర ఒక చింతం దుర్గారావు అనే వ్యక్తి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతన్ని, అయ్యా నీ స్థలంలో ఉన్న చెట్లు నా పొలంలోకి వస్తున్నాయి అంటే, పెద్ద గ్రామం ఏం జరిగింది, ఏంది మంచి చెడ్డ అనేది వాస్తవాలు విచారించి వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా కోరిక. కావున దాన్ని బట్టి ఏంటంటే మంత్రి గారిని అనడం అనేది, మంత్రి గారు అసలు ఈ గొడవలు ప్రోత్సహించడం అనేది జరగదు. అవన్నీ ఒట్టి మాటలు. మా మంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారి కానీ అసలు సంస్కృతే లేదు. ఏదైనా ఉంటే మంచి కార్యక్రమం మంచి చేయటమే కానీ, ఇదే సుబ్బారెడ్డి ఇంటికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను పిలిస్తే పెళ్లికి వచ్చిపోయిన ఘనత మా రవికుమార్ గారు. మన అద్దంకి ఇన్ఛార్జి గారు వచ్చి అది రాజకీయ కుట్ర, గొట్టిపాటి రవికుమార్ గారు చేయించాడని అంటున్నాడు. కానీ అది మంచి పద్ధతి కాదండి. మాకు మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, మా గొట్టిపాటి రవికుమార్ గారు ఇలాంటిని ప్రోత్సహించే తత్వం కాదు, మా సిద్ధాంతం అది కాదు. దయచేసి